A, B and C separately can do a piece of work in 18, 36, 54 days respectively. They started the work together, but B and C left 5 days and 10 days respectively before the completion of the work. How many days will the work be completed? ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ టైం పడితే బి అనే పర్సన్కు అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 36 డేస్ టైం పడుతుంది. సి అనే పర్సన్కు 54 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 18, 36, 54 యొక్క ఎల్సిఎం విల్ బి ద టోటల్ వర్క్. 18, 36, 54 ఎల్సిఎం విల్ బి ద 108. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 108/18 అంటే 6 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఏమవుతుంది? 108/36 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ సి ఏమవుతుంది? 108/54 అంటే 2 అవుతుంది. ఇక్కడ మనకి ఏమంటారు? దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ బి అండ్ సి లెఫ్ట్ 5 days and 10 days రెస్పెక్టివ్లీ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. కాబట్టి టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి మనకు డి డేస్ టైం పట్టింది అనుకుందాం. నెంబర్ ఆఫ్ డేస్ అనేది డి డేస్. ఈ నెంబర్ ఆఫ్ డి డేస్ అనే దాంట్లో ఏ అనే పర్సన్ టోటల్ వర్క్ చేశాడు, టోటల్ డి డేస్ వర్క్ చేశాడు. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? ఏ ఎఫిషియన్సీ 6, నెంబర్ ఆఫ్ డేస్ డి డేస్. అంటే బి ఎన్ని రోజు వర్క్ చేశాడు? బి అనే పర్సన్ వర్క్ కంప్లీట్ కావడానికంటే ముందు 5 days ముందే లెఫ్ట్ అయ్యాడు కాబట్టి D-5. బి ఎఫిషియన్సీ 3 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ D-5. సి ఎఫిషియన్సీ ఎంత? సి ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 10 days రెస్పెక్ట్లీ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నారు కాబట్టి D-10 days. సి ఎఫిషియన్సీ 2 ఇంటూ D-10 అంటే వీళ్ళందరూ కలిసి 108 units ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. అప్పుడు 6D ప్లస్ 3 ఇంటూ డి 3D, 3 ఇంటూ 5 -15 ప్లస్ 2 ఇంటూ డి 2D, 2 - 10 అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 108 వర్క్స్. 6D ప్లస్ 3D ప్లస్ 2D విల్ బి ద 11D ఈజ్ ఈక్వల్ 15 ప్లస్ -15 -20 ఏమవుతుంది? -35. -35 ఈజ్ ఈక్వల్ టు తలకెళ్తే +35. 108 ప్లస్ 35 విల్ బి ద 143. 11 1 జా 11 13 జా. అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు 13 days. ఆ వర్క్ అనేది 13 daysలో కంప్లీట్ అవుతుంది.